అవినీతికి అడ్రస్ లాంటి వాళ్లు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్లని కందుకూరు టీడీపీ నేతలు తెలిపారు. కందుకూరు టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో గుడ్లూరు మండల, కందుకూరు పట్టణ అధ్యక్షులు జనిగర్ల నాగరాజు, దామ మల్లేశ్వరరావు, ఏపీ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ పోకూరి రాంబాబులు మాట్లాడారు. కమిషన్ల కోసం రామాయపట్నం పోర్టు పనుల్లో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు అడ్డుకుంటున్నట్టు కాకాని గోవర్ధన్ రెడ్డి, బుర్రా మధుసూదన్ యాదవ్లు చేసిన ఆరోపణలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రామాయపట్నం పోర్టులో జరిగిన ప్రతి పనికి కమిషన్లు తీసుకున్న చరిత్ర వైసీపీ నేతలదన్నారు. 2024 వరకు పోర్టులో జరిగిన ఉద్యోగ కల్పన వైసీపీ కార్యకర్తలనే చేర్చుకున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నాడు భూసేకరణతో అన్యాయానికి గురైన గ్రామాలను ఆదుకుంటున్న ఘనత ఎమ్మెల్యే ఇంటూరిది అన్నారు. రావూరులో ఎకరాకు 20 లక్షలకు పెంచి పరిహారం R&R కాలనీలు నిర్మిస్తూ కర్లపాలెం, ఆవులవారిపాలెం, మొండివారిపాలెం వాసులను ఎమ్మెల్యే ఆదుకుంటున్నట్లు చెప్పారు. సర్వేపల్లి, కనిగిరి నియోజకవర్గాలను కాకాని గోవర్ధన్ రెడ్డి, బుర్రా మధుసూదన్ యాదవ్లు మైనింగ్లో దోచుకున్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే ఇంటూరి కమిషన్లు తీసుకుంటున్నట్లు నిరూపించగలరా అని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు బుసరెడ్డి కృష్ణారెడ్డి, లింగ సముద్రం మండల అధ్యక్షులు పూరిమెట్ల గురునాథం, తెలుగు యువత కార్యదర్శి బెజవాడ ప్రసాద్, చిలకపాటి మధు, విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ తదితరులు పాల్గొన్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. కేవలం రాజారెడ్డి రాజ్యాంగాన్ని మాత్రమే అమలు చేసి అంబేద్కర్ రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రాథమిక హక్కులు ఎవరికీ కూడా లేవు అనే విధంగా కాలరాస్తూ సాగించిన మీ రాక్షస పాలన ఇంకా ఎవరు మర్చిపోలేదు. ఇక గోవర్ధన్ రెడ్డి గారు, మీ విషయానికి వస్తే మీరు చేసిన అక్రమ మైనింగ్ వరదాపురం మైకా మైన్స్లో 60 లక్షల టన్నులు, 60,000 టన్నుల అక్రమ మైనింగ్లో ఏ విధంగా మీరు డబ్బులు సంపాదించింది అందరికీ అర్థమవుతూనే ఉంది. అదేవిధంగా 2-3 ప్రాంతాల్లో చేసినటువంటి అక్రమ మైనింగ్ మొత్తం కూడా నీ సొంత మండలంలో పొదలకూరులో డంపింగ్ చేసి అక్కడి నుంచి ఏ విధంగా నువ్వు ఎక్స్పోర్ట్ చేశావు. కృష్ణపట్నం పోర్టులో కాకాని పేరుతోనే టోల్ గేట్ పెట్టి డ్రైవర్ల నుంచి, ట్రక్కుల యజమానుల నుంచి, లారీల యజమానుల నుంచి ఏ విధంగా దందా చేసి భయపెట్టి వసూలు చేసింది ఇంకా మర్చిపోలేదు. నెల్లూరు కోర్టులో ఉన్నటువంటి సాక్ష్యాలను సైతం దొంగలించిన కేసులో కూడా ఉన్నావు నువ్వు. ఒక మంత్రిగా ఉండి ఒక దొంగతనం, అక్రమార్జన, దోపిడి మాట్లాడిన వాడి మీద వేధింపులు. నువ్వు వేధించింది ఎవరిని? కింద స్థాయి సామాన్యుడిని సైతం వదిలిపెట్టకుండా భయపెట్టి ఏ విధంగా రాష్ట్రంలో, నీ నియోజకవర్గంలో ఏ విధంగా రాక్షస పాలన సాగించారా మర్చిపోయారా? నిన్న మధుసూదన్ యాదవ్ గారు పిచ్చి పిచ్చిగా మాట్లాడారు. ఈ విధంగా మాట్లాడితే మా ఎమ్మెల్యే కమిషన్లు తీసుకొని ఉద్యోగాలు ఇస్తున్నారని చెప్పి, కోర్టులో పనులకు అడ్డుపడుతున్నారని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. మా ఎమ్మెల్యే గారు కానీ తలుచుకుంటే ఈరోజు కోర్టులో ఉన్న ప్రతి ఒక్క ఉద్యోగి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు. రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతుంది. 15 నెలలు అయితే ఒక్క నిరుద్యోగిని కూడా పోర్టులో చేర్చుకున్న పరిస్థితి లేదు. అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే పనిచేస్తున్నారు. ఇప్పుడు కూడా వాళ్ళే పనిచేస్తున్నారని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఇంటూరి నాగేశ్వరరావు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినమ్మటే ఆ రోజు రావూరు గ్రామ రైతులకు 16 లక్షలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అవార్డు ప్రకటిస్తే, ఒకసారి జీవో ఇచ్చిన తర్వాత ఆ జీవోని మార్చాలంటే చాలా కష్టతరమైన పరిస్థితి అయినా కానీ మా నాయకుడు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి ఎలక్షన్ హామీ ఇచ్చిన మాట తప్పకుండా ఆ అవార్డు 20 లక్షల రూపాయలు ఈరోజు రావూరు రైతాంగానికి ఒక ఎకరానికి 20 లక్షల రూపాయలు ఇస్తున్న ఘనత మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వాన్ని, అలాగే కందుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారి కృషి ఎంతో ఉందని చెప్పి కూడా ఈ పత్రికగా ముఖ్యంగా తెలియజేస్తున్నాం. ఇక్కడే ఉన్నటువంటి ఇండోసోల్ పరిశ్రమ అనేది మీ టైంలో వచ్చినా కానీ ఖచ్చితంగా మా ప్రాంతంలో ఉన్న ఉద్యోగ అవకాశాలు పోకూడదు,
పారిశ్రామిక అభివృద్ధిని మేము అడ్డుకోకూడదనే ఉద్దేశంతో స్థానిక శాసనసభ్యులు కానీ కూటమి ప్రభుత్వం కానీ ఎటువంటి ఇబ్బందులు గురి చేయకుండా మా ప్రాంత యువతకి ఉద్యోగావకాశాలు కల్పించడం కోసం కృషి చేస్తూ ఉంటే అడుగడుగున మీరు అడ్డుబాటు అనేది కొత్త విషయం కాదు. ఏదన్నా ఉంటే ప్రతిపక్షంగా అర్థవంతమైన చర్చకి రండి. మేము వెళ్తాం, పనులను అడ్డుకుంటాం, రైతులను రెచ్చగొడతాం. ఇలాంటి వ్యాఖ్యలు మానుకొని అర్థవంతంగా ఏదైనా ఉంటే చర్చకి రావాల్సిందిగా సవాల్ చేస్తా ఉన్నాం. వివాహ వేడుక జరుపుకోవాలా, సమావేశాలు సభలు నిర్వహించుకోవాలా, మరి ఏ శుభకార్యానికైనా కావలి పట్టణంలో మీ ముందుకు వచ్చింది ఎస్ఎంకే కన్వెన్షన్. పచ్చని పొలాల మధ్య నేషనల్ హైవేకి ఆనుకొని నయారా పెట్రోల్ బంకు ఎదురుగా 5 ఎకరాల సువిశాల ప్రదేశంలో అధునాతన సౌకర్యాలతో ఎస్ఎంకే కన్వెన్షన్ నిర్మాణం. 1000 సీట్ల కళ్యాణ మండపం, అందమైన వేదిక, సెంట్రల్ ఏసీ, 360 kV జనరేటర్ సదుపాయం, 1000 మందికి విశాలమైన భోజనశాల, సువిశాలమైన పార్కింగ్ కలదు. పక్కనే 500 మంది సీటింగ్, అక్కడే భోజనశాల, 160 kV జనరేటర్ సదుపాయంతో మరో మినీ ఏసీ కళ్యాణ మండపం, పక్కనే ఆహ్లాదకరమైన ఉద్యానవనం. వచ్చే అతిథులు ఎక్కడో వెతుక్కునే అవకాశం లేకుండా 18 డీలక్స్ రూమ్స్ తో లాడ్జీ, సేద తీరేందుకు స్విమ్మింగ్ పూల్, అవుట్డోర్ మండపం కలదు. ఇంకెందుకు ఆలస్యం? మీ వేడుకకు వేదిక మీ ఎస్ఎంకే కన్వెన్షన్. ప్రొప్రైటర్ జనకర్ల రాజశేఖర్ యాదవ్, కావలి. సెల్ 9182865073, 9866160199. Hi Nilor, please subscribe to N3 TV.